పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల హామీ అమలు దిశగా కీలకమైన ముందడుగు వేసింది. పేదలందరికీ ఇల్లు నిర్మించాలనే సంకల్పంతో 2014-19 మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం మున్సిపాలిటీల్లో నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో టిట్కో సౌజన్యంతో ఇళ్ల నిర్మాణానికి పునాది వేసింది. త్వరలో సొంతిల్లు సాకారం అవుతుంది అనే ఆశతో లబ్ధిదారులు అప్పులు చేసి మరీ కంతులైతే చెల్లించగా, ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. 5 ఏళ్ల పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో పేదల సొంత ఇంటి కల సాకారం కాలేదు. చెల్లించిన డిపాజిట్కు 6-7 ఏళ్లుగా వడ్డీలు చెల్లిస్తూ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే టిట్కో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో అసంపూర్తిగా ఉన్న టిట్కో భవనాలను పూర్తి చేసి జూన్ నాటికి నిరుపేదల సొంత ఇంటి కళ సాకారం చేసేందుకు వచ్చే జూన్ నాటికి జిల్లాలోని 4176 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు చకచకా చర్యలు చేపట్టారు. అనుకున్న తేదీ నాటికి గృహాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో పూర్తి చేసేలా చర్యలు చేపడతామంటూ షబానా టిట్కో డిఈ గారైతే జిల్లాలో అర్ధాంతరంగా ఆగిపోయిన టిట్కో సామూహిక భవనాలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో 4176 మందికి జూన్ నాటికి సొంత ఇంటి తాళాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టిందని చెప్తూ పుట్టపర్తిలో 432 గృహాలు, ధర్మవరంలో 1440 గృహాలు, కదిరిలో 1104 గృహాలు, హిందూపురంలో 1200 గృహాలు, మొత్తం 4176 గృహాలకు సంబంధించి జూన్ చివరి నాటికి లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి సామూహికంగా గృహ ప్రవేశాలు ప్రభుత్వం ఘనంగా చేయించే దిశగా ముందడుగైతే వేస్తూ ఉంది.